రాకపోకల మధ్యనే మన జీవితం ఉంటుందని నమ్మే అనేవారికి రాకపోకల మధ్యనే మన జీవితం ఉంటుందని నమ్మే అనేవారికి మన రాక ఎంత నిజమో మన పోక కూడా అంతే నిజమని నమ్మగా పోయే సమయం తెలిస్తే చెదరని వారే మహనీయులంట. అనాడు ఆకాశవాణి పోయే సమాచారం చెప్పగా ఆకంసుడు అనునిత్యం భయంతో చస్తూ చివరకు ఆ బాలకృష్ణుడి చేతిలోనే పోయేనంట. రాకపోకల మధ్యనే మన జీవితం ఉంటుందని నమ్మే అనేవారికి మన రాక ఎంత నిజమో మన పోక కూడా అంతే నిజమని నమ్మగా పోయే సమయం తెలిస్తే చెదరని వారే మహనీయులంట. తక్షకుని కాటుకు చనిపోతాడని తనకు శాపమున్న మహర్షులను పిలిచి తనకు వారంలో మోక్షం వచ్చే మార్గం చెప్పమని కోరి సుఖ మహర్షి భాగవత సప్తాహం వల్ల 6 రోజులలోనే మోక్షాన్ని పొందెనట. రాకపోకల మధ్యనే మన జీవితం ఉంటుందని నమ్మే అనేవారికి మన రాక ఎంత నిజమో మన పోక కూడా అంతే నిజమని నమ్మగా పోయే సమయం తెలిస్తే చెదరని వారే మహనీయులంట.